నాన్న నాన్న ఏం కావట్లేదు నాన్న, ఈ టాబ్లెట్ వేసుకో. ఏరా సుభాన్, పనికి రాకుండా ఇంట్లోనే ఉన్నావా? లేపురా మీ నాన్ని. లేదన్నా మా నాన్న జ్వరం వస్తుంది, ఈ రోజు పనికి రాడు. ఏంటి పనికి రాడా? ఇప్పుడు పనికి రాకుంటే రేపు పొద్దున్న నేను ఒప్పుకున్న పనుల దగ్గర నా మర్యాద పోతుంది. మర్యాద పోతే మా నాన్నకేం సంబంధం? నీదేంద్రా మాట్లాడేది? మీ నాన్నతోనే మాట్లాడతా. లోపల అడుగు పెట్టాడంటే మీకుంది, ఇంట్లో వాళ్ళకి ఇలాగే ఉంటే పిలుచుకుని వెళ్తావా? మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? నాన్నకు జ్వరం రాకుంటే మా నాన్ననే వచ్చేస్తాడు. అన్నా, ఇంట్లో ఎన్ని కష్టాలున్నాయో మీకు తెలుసు అన్నా, మీకు తెలియదేం కాదు. నాకు బాగుంటే నేను ఎందుకు రానన్నా పనికి, ఏం అనుకోద్దండి అన్నా. సరేనన్నా, మీ నాన్నకు జ్వరం తగ్గకుంటే హాస్పిటల్ పిలుచుకొని పో. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. అన్నా అన్నా, నేను నీ పక్కన కూర్చుంటా అన్నా. లే పక్కకు వారా. తమ్ముడు, నేను నీ పక్కన కూర్చుందునా? ఓయమ్మ బానా. అరే నాన్న, ఎందుకురా నువ్వు ఒకడే ఒంటరిగా కూర్చున్నావు? సార్ నన్ను ఎవరు కూర్చోబెట్టుకోలేదు సార్. ఎందుకు మోయిన్ ఎవరు కూర్చోబెట్టుకోలేదంట? సార్ ఆ తిక్కోని ఎలా కూర్చోబెట్టుకోలే సార్? అలా ఎప్పుడే గాని అనుకోద్దండి నాన్న. నాన్న మోయిన్, వచ్చి ఇక్కడ కూర్చో. సరే పిల్లలు, నేను 2 నిమిషాల్లో వస్తా, ఎవరు అల్లరి చెయ్యకండి. లే పోరా తిక్కనా కొడుకు, ఆడ పరుకుంది, పోయి నూకుపో. పిల్లలు, ఈ రోజు రిజల్ట్స్ వచ్చాయి. అమీన్, నువ్వు మరీ ఫెయిల్ అయ్యావురా. భీమ్, నువ్వు కూడా మరీ ఫెయిల్ అయ్యావురా. ఈ క్లాస్ లో టాపర్ ఎవరు వచ్చారో తెలుసా? మోయిన్ వచ్చాడు. నాన్న, మీరందరూ వాడిని తిక్కోడు అనుకుంటున్నారు, కానీ వాడు క్లాసులు చెప్పేటప్పుడు చాలా ఇంటెలిజెంట్ గా వింటాడు. ఇప్పుడే గాని ఎవరిని తక్కువ అంచనా వేసి చూడకండి. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. అన్నా, ఈ బొమ్మలు ఎంత బాగున్నాయో అన్నా. లే ఎవరా నువ్వు, పేదవాడా? అన్నా, నేను ఈ బొమ్మతో ఆడుకుంటా అన్నా. నా బొమ్మలతో ఆడుకుంటావా? బావోయ్, బొమ్మ చాలా బాగుందన్నా, ఈ బొమ్మతో ఆడుకుంటా అన్నా. లే నీ బతుకెళ్తారా? నువ్వు నా బొమ్మలతో ఆడుకుంటావా? పోరా. తమ్ముడు, నువ్వు ఏడ్చకురా, నేను దానికన్నా మంచి బొమ్మలు కొనిస్తా. అరే నాన్న, ఉండండి, నాతో పాటు రండి. తీసుకో నాన్న, ఈ బొమ్మ నువ్వే పెట్టుకో. థ్యాంక్ యూ అన్నా. అన్నా, వాళ్ళకెందుకు ఇచ్చావన్నా? నాన్న, మనకున్నంతలో మనం సహాయం చెయ్యాలి. దేవుడు పైనుంచి చూస్తూ ఉంటాడు. మనలాంటి ఉన్నోళ్ళు పేదవాళ్ళకి సహాయం చేస్తేనే కదా నాన్న మనకు ఆ దేవుడు ఎంతో పుణ్యం ఇస్తాడు. సారీ అన్న, నేను ఈ రోజు నుంచి పేదవాళ్ళకి సహాయం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. గుడ్ మార్నింగ్ పిల్లలు, నిన్న మీకు స్కూల్ ఫీజు తీసుకొని రమ్మన్నా కదా, తెచ్చారా అందరూ? ఒక్కొక్కరు తీసుకొని రాండి నాన్న. భీమ్, నీ ఫీజు ఎక్కర్రా? నువ్వు రోజు ఏదో ఒక కథ చెప్తూనే ఉంటావు. రేపు స్కూల్ ఫీజు తేకుంటే నువ్వు స్కూల్కి రావద్దు. ఏరా భీమ్, ఈ రోజు ఫీజు తెచ్చావా, లేకుంటే ఈ రోజు కూడా ఏదైనా కథలు చెప్తావా? నువ్వు ఫస్ట్ స్కూల్లో నుంచి వెళ్ళిపారాలి. సార్, వాడు ఫీజు తెచ్చాడు సార్, వాడి బ్యాగ్ లో ఉంది. మరి ఫీజు తెచ్చింటే ఇవ్వు నాన్న. తీసుకొస్తాను ఫీజు. పోయి నీ ప్లేస్ లో కూర్చోబో. లే మోయిన్, డాడీ పాకెట్ మనీ ఇచ్చాడు కదా, భీమ్గానికి ఫీజు గా ఇద్దామా? ఎందుకురా, డాడీ మనకు తినడానికి ఇచ్చాడు. ఉన్ని లేరా, వాడు మన ఫ్రెండే కదా, దేవుడు కూడా వాళ్ళకి డబ్బులు లేదు, మనమన్నా సహాయం చేద్దాం వాడికి. సరేరా. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. సరే పిల్లలు, ఈ రోజు నుంచి చలి ఎక్కువ ఉంది కదా, రేపు అందరూ స్వెటర్లు వేసుకొని రండి. సరే సార్. మోయిన్, నా స్వెటర్ చూడరా, కొంచెం చలి పెట్టదు. మా నాన్న అమెరికా నుంచి వచ్చారా ఈ స్వెటర్. అరే భీమ్, నువ్వు ఎందుకు వేసుకోరానేదిరా? పిల్లలు, ఈ నెల క్రిస్మస్ కదా, మీకు గిఫ్ట్ తెచ్చా, ఇక్కడ రండి అందరూ. నాన్న, నీ కోసం స్పెషల్ గిఫ్ట్ తెచ్చారా, చూస్తావా? ఇదిగో. థ్యాంక్ యూ సార్. చూడండి అన్న, నాకు సారు కొత్త గిఫ్ట్ ఇచ్చారు. నాన్న నాన్న, సారు స్వెటర్ తెచ్చుకోమన్నా నాన్న. అవునా నాన్న, ఈ డబ్బులతో ఆటో రిపేర్ చేయిద్దాం అనుకున్నారా? సరే తెద్దాం. ఏం వద్దులే నాన్న, నేను సార్కి ఇంకొకటి చెప్తా. భీమ్, ఇక్కడికి రా నాన్న. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని, మీ ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది కదా, మీ నాన్నకి ఇవి గిఫ్ట్ గా ఇవ్వు, సరేనా? సరే సార్. నేను చేసిన పని కరెక్ట్ అయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి.